గుడ్ ఆఫ్టర్నూన్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఈరోజు మార్నింగ్ వీడియోలో పాలకూర పప్పు, పాలకూర కర్రీ ప్లస్ రాగి రొట్టెలు చేశాను కదా. క్షణంలో సంతోషం వస్తుంది, క్షణంలో దుఃఖం వస్తుంది. నాకు తెలుసా, దేవుడు అట్లా రాసుకున్నారట. ఇప్పుడు సంతోషంతో తడబడుతున్న మాటలంటే. ఇన్ని రోజులు బాధతో వీడియోలు చేస్తుంటే కదా, నా ఫ్రెండ్ నేను డిషుం కొట్లాడినాం కదా, ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడింది. హ్యాపీ, బెస్ట్ ఫ్రెండ్ కదా, దానికి రోసం ఎక్కువ. కానీ నెల రోజులు పడిన బాధ ఏ దేవుడికి చెప్పుకున్నా కూడా రాదు. అంత బాధపడినా, అస్సలు చెప్పుకోలేనంత బాధపడినాను. ఎన్ని రోజులు ఏడ్చినాను, ఎన్ని రోజులు నిద్ర లేని రాత్రులు గడిపినాను. బెస్ట్ ఆఫ్ బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకున్నా కానీ అది మాట్లాడకుండా ఉండకపోయేవారికి చాలా బాధపడినా. జీవితంలో మా అమ్మ చనిపోయినప్పుడు కూడా బాధపడినా, అంత బాధపడినా. ఆ దేవుడు కరుణించిండో మళ్ళీ కరుణించి మార్నింగ్ నైట్ 10 తగ్గప్పుడు ఒకసారి చూద్దాం, ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయి నార్మల్ లిస్ట్లోకి వచ్చింది. కాల్ తగిలింది. అమ్మో అని చెప్పేసి మళ్ళీ మార్నింగ్ ఒకసారి కాల్ చేసిన, మళ్ళీ తగిలింది అని చెప్పేసి ఇంకా తగిలింది కదా అని ఒకటే తాను ఇప్పుడు ఫోన్ చేసింది. ఎవరో ఫోన్ చేసిండ్రంటే నా ఫ్రెండ్ నెంబర్ అనుకొని ఫోన్ చేసిన. ఇప్పుడు కూడా కంట్రోల్ నీళ్ళు వస్తుంది. అట్లా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే అలా ఉంటారనమాట. చాలా అంటే చాలా ఇష్టం. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మటన్ కర్రీ ఆయిల్ ఫ్రై చేస్తున్నా, చూడండి. ఓకేనా, ఆయిల్ రైస్ ఫస్ట్, ఇక్కడ మటన్ కూడా రెండు. అది పెట్టుకున్నా కదా, అది వేడే వరకు ఇంకొక ఉల్లిగడ్డ కట్ చేద్దాం. ప్రతి ఒక్క దాంట్లో నాకు తోడుగా ఉంది, కష్టాల్లో సుఖాల్లో ప్రతి ఒక్క దాంట్లో. అలాంటి ఫ్రెండ్ దూరం అయితే ఎలా ఉంటుంది కదా. చెప్తున్నా కదా, మా అమ్మ చనిపోయినప్పుడు కూడా అంతగానో ఏడవలేదు, అంతగానో ఏడ్చినాను. అట్లా అంత క్లోజ్ అనమాట. నా ఇంట్లో ప్రతి ఒక్క విషయం దానికి తెలుసు, దాని ఇంట్లో ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు. అన్నీ షేర్ చేసుకుంటాం మేమిద్దరం. నా పైన కోపం రాకుండే కానీ ఎందుకో వచ్చింది. మధ్యలో వేరే వాళ్ళు కొన్ని మాటలు చెప్పడం వల్ల వచ్చింది. స్నేహాన్ని కలపండి కానీ విడదీయకండి ఎవరైనా కానీ ప్లీజ్. ఆ బాధ భరించే వాళ్ళు తెలుస్తుంది విడిపోతే ఎంత బాధ ఉంటుందని చెప్పేసి. ఆల్రెడీ మటన్లో మనం వేసుకుంటాం కనుక కొద్దిగానే వేసుకున్నాం ఆయిల్. ఓకేనా, స్నేహాలని కలపండి కానీ వేరే వేరే చెప్పి విడగొట్టకండి. ఓకేనా, ఎవరైనా కానీ ఆ బంధాలు దూరం అయితే చాలా బాధపడతారు. మా ఆయన మార్నింగ్ నుంచి బోటి తీసుకురంటే బోటి లేకుండా మటన్ తెచ్చింది. ఇది మటన్.
ఇది చెక్క చార్జీల పువ్వు అవన్నీ ఉన్నది. చార్జీల ఆయన ఉన్న ఐటమ్స్నే పట్టుకొస్తాడు. ఇంత ఉంటుంది, ఇంత ఉన్నాక కూడా మళ్ళీ తెచ్చింది. ఏమైనా అట్లాంటి పనులే చేస్తాడు. నేను బకాయి అవుతున్నా టెన్షన్లు వాడి అని చెప్పేసి ఏం తెచ్చింది పొద్దున బాదం పప్పు జీడిపప్పు ఫుల్ క్లాస్ ఇట్లా అవసరమా ఇప్పుడు ఇట్లాంటివి? నాకు నచ్చదు. మనము ఎంతలో ఉండాలో అంతనే ఉండాలి. రొట్టె తినాలి, కూరగాయలు తినాలి, అన్నం తినాలి, అంబల్లాగా అంతే. నైస్గా పోకూడదు, ఎక్కువ ఖర్చులు చేసుకోకూడదు, వేస్ట్ ఖర్చులు పెట్టకూడదు. ఫుల్ తిట్టేది ఒకసారి సర్దుకోలేవే, ఏమిటైనా చీకటి ఉన్న దానిలో నెయ్యి అంటే సరే అని చెప్పేసి ఇది అట్లానే వేస్తున్నా. సన్నగానే ఉన్నాయి. ఇంకో చెక్క సాజీర లవంగాలు యాలకు మాడిపోతే కష్టము. ఉల్లిగడ్డ వేసుకున్నాక వేసుకున్నాం. అది ఏంటి వలన మా చిన్నోడికి అయితే పొద్దున్న మోసన్స్ 4 మాటలు అయింది. ఎందుకో పాపం, అది మొదలే అమాయకుడు కదా. పొద్దు నుంచి బాత్రూమ్ 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 అని నన్ను ఆడుతున్నాం. అందుకోసం పొద్దున పెరుగన్నం పెట్టిన వానికి. ఇప్పుడు వాడికి ఏం కారం పెట్టాను ఈ రోజల్లా. ఇది నేను, మా ఆయన, మా తమ్ముడు. వాడి కర్రీ పొద్దున నేను తినేసిన. వాడు ఒట్టి చేపల కర్రీ తెచ్చుకుంటే నేను రొట్టెలో పొద్దున ఏం లేదు అని చెప్పేసి నాన్ వెజ్ పాలకూర చేశాను కదా, ఆ కర్రీ 2 మిక్స్ చేసుకొని మనం తీసుకొని 1 కర్రీ తిన్నాను. ఇప్పుడు మేము ముగ్గురం తింటాం. పచ్చిమిర్చి కొత్తిమీర. ఇది ఆయిల్ రైస్ లేదు. చెక్క షాజీర లవంగాలు వేసేసుకున్నా ఆయిల్ రైస్లో. ఉండగానే తెచ్చి ఇక నిండా ఉండదు అన్నీ అట్లనే అవి వేసుకున్నా కదా. అల్లం వేసుకున్నాం, ఆయిల్ రైస్, మటన్ ఆయిల్ ఎక్కువనే ఉన్నది. ఓకేనా? ఇవి నైట్ కీమా ఉంటల్లాగా చేస్తా, అందుకోసం తీస్తున్నా. వాడు బోటి తీసుకురారా అంటే బై మిస్టేక్లో మటన్ తెచ్చింది. ఇంకా అంత దూరం నుంచి తెచ్చింది కదా, రంగపురం నుంచి పాపం. అట్లా చెప్పేసి మా ఆయన ఉండండిలే అని చెప్పేసి అందుకోసం 1/2 kg ఇప్పుడు చేసుకుంటాం. 1/2 kg వంటలు టైప్ చేసుకుంటాం నైట్. చాలా రేట్ అయింది కదా.
ఇంత సరిపోతుందిలేండి, ముగ్గురమే కదా. నేను నాకు మొన్న పోయినా కదా, మా తమ్ముడు కూడా 1/2 కేజీ మటన్ తెచ్చిండు. వాళ్ళ బావకు మంచి మర్యాద చేసిండు. ఇది కడిగేసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టు. నైట్ చేసుకుంటే అయిపోతుంది. అంటే ఉండాల టైపు. ఆయిల్ రైస్లో కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇది మనం నూనెలో వేసినాం కదా మటన్. వేసినాక ఏం చేయాలంటే కొద్దిసేపు మగ్గనియాలి. మగ్గనిస్తే ఆ ఆయిల్ వాటర్ వేసినాక ఉడకదు అనమాట. ఆయిల్లోనే మంచిగా ఉడుకుతుంది. నేను కుక్కర్లో ఏమి ఉడికేది చూడండి, ఇలానే ఉడికిస్తాను. ఈ కుక్కర్లో మెత్తగా అయిపోతుంది. ఇలా అయితే మనకు మంచిగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. ఒక 5 మినిట్స్, ఎక్కువ టైం కూడా కాదు, 5 మినిట్స్ అట్లా నూనెలో మగ్గనిస్తే మటన్ మంచిగా మగ్గుతుంది అన్నమాట ముక్క. అట్లా మగ్గిన తర్వాత కొంచెం మళ్ళీ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అవి వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే ఆయిల్ రైస్ అన్నీ వేసుకున్నాం కదా. ఫస్ట్ ఇట్లా నూనెలో మగ్గనిస్తున్నా. పసుపు వేసుకోవాలి, వేసుకుంటాను. పసుపు వేసుకొని అవతల రైస్కి వాటర్ వేసేస్తాను. ఆయిల్ రైస్కి దీని పని ఇది మగ్గుతూ ఉంటుంది. ఆయిల్ రైస్ వాటర్ వేస్తున్నాం. కుక్కర్లో కదా వాటర్ వేసి వెంబడి రైస్ వేసేద్దాం. రైస్ వేసి ఇంత ఉప్పు వేసి మూసి పెడితే అయిపోయింది. ఆయిల్ రైస్ రెడీ అయిపోతుంది. ఒక విజిల్లోనే. బియ్యం ఆల్రెడీ నానేసి పెట్టుకున్నా 2 గంటల ముందు. కుక్కర్లో కదా, ప్రెషర్ కుక్కర్లో తిరువాతకి వేసి వాటర్ పోసి బియ్యం వేసేస్తే అయిపోతుంది. నేను తినేటప్పుడు ఒక వీడియో పెడతాను, ఆయిల్ రైస్ మటన్, ఓకేనా? కాకపోతే అప్పుడు ఎవరికి తెలియకుండా సైలెంట్లో పెడతాను, ఎందుకంటే మా ఇంట్లో ఒప్పుకోరు, దిష్టి తగులుతుంది అంటారు. ఏం తగలదు కానీ అట్లా అంటారు. పొద్దున వేసిన రొట్టెలు ఉన్నాయి 3 రొట్టెలు సరిపోతాయి. 3 రొట్టెలు అంటే నాకోటి, తమ్ముని కోటి, మా ఆయన కోటి రొట్టెలు తినేసి రైస్ తింటాం. వేసేసిన కదా అన్నీ వేసేసి కుక్కర్ మూత మూస్తున్నా చూడండి. ఒకసారి అన్నీ వేసేసిన ఇంకా కుక్కర్ మూత మూస్తున్నా, ఓకేనా? నేను మళ్ళీ మంచిగా మోస్తా, ఎందుకంటే కుక్కర్ చాలా డేంజర్. మనం లైవ్ పెట్టుకోని అని చెప్పేసి దాన్ని ఇది మొన్న భవానీ సిస్టర్ వీడియో తీసేటప్పుడు పాపం అన్నం మొత్తం
పొయ్యి ఆవిడ చెయ్యి కూడా ఇది అయింది. ఓకే, అది అయిపోయింది కదా. ఈ కట్ట చిన్నగా ఉంది కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడప్పుడు నీళ్ళు చేసుకోకపోతే చెత్తలాగా అయిపోతుంది. ఇప్పుడు మంచిగా ఆవిరి వచ్చేసింది మటన్. ఇప్పుడు కారం వేసుకుందాం. 2 స్పూన్స్ వేసుకుందాం. ఆల్రెడీ మనం లవంగాలు అవి వేసుకుంటాం కదా, 2 స్పూన్స్ మస్తు అవుతుంది. అల్లం వేసుకుందాం, కారం వేసుకుందాం, ఉప్పు వేసుకుందాం, సాల్ట్ అంతే. నేను వేరే ఎక్కువ వేయను, కొబ్బరి గసాలు అవన్నీ వేయను. దింపేటప్పుడు ధనియాల పొడి, కొత్తిమీర వేసుకుందాం. ఓకేనా? నూనెలోనే ఉడికేయాలి బాగా. మనం దింపుతాము ఒక 5 మినిట్స్ ముందలనంగా కొద్దిగా వాటర్ వేసుకొని అప్పుడు మళ్ళీ ఒక మంట ఉడికేయాలి. నూనెలో ఉడకడం వల్ల ఏమవుతుందంటే ముక్కలు మంచిగా ఉడుకుతాయి. పుట్టి నూనెలోనే మంట కొంచెం తక్కువ పెట్టుకోవాలి, సిమ్ములో పెట్టుకొని అట్లా ఇంకొక 5 నిమిషాలు ఉడికినాక ఒక గ్లాస్ నీళ్ళు వేసి కొంచెం కొత్తిమీర అది ఏమంటారు ధనియాల పొడి వేసేసి ఇంకొక 5 మినిట్స్ ఉడికిస్తే 15 మినిట్స్లో మనకు కర్రీ రెడీ అయిపోతుంది. మటన్ కుక్కర్లో చేసుకోవచ్చు కొంచెం అర్జెంట్ ఉన్నప్పుడు, కానీ ముక్క ఏమైతే మెత్తగా అయిపోతుంది. ఇలా ఉంటే ఏమంటే క్రిస్పీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. నవ్వులతో ఉన్నా కూడా మంచి మంచి టేస్ట్ వస్తుంది. ఆల్రెడీ మార్నింగ్ చేసేటట్టు ఉన్నాయి 3 రొట్టెలు, మస్తు అవుతాయి. 5 రొట్టెలు ఇవి మా చిన్నోడు బాగా వేయాలి, వానికి మోషన్స్ పెట్టిందని తినలే పాపం. వాళ్ళ డాడీకి అయితే మధ్యాహ్నం ఒకటి ఎక్స్ట్రా చేస్తారు రోజు. నైట్ మళ్ళీ ఎలాగో చేసుకుంటాం. నైట్ కూడా మళ్ళీ రొట్టెగా చపాతి. పిండి అయితే అయిపోయింది, పిండి దగ్గర పడింది. మెంతాలు కూడా ఎక్కువనే తింటాం మేము, పచ్చి మెంతాలు. మెంతాలు వాడడం వల్ల ఏమవుతుందంటే జుట్టు కూడా రాలదనమాట. నేను గుడ్ల పులుసులో కానీ, చేపల కూరలో కానీ, వంకాయలో కానీ పచ్చి మెంతాలు వేసుకుంటాను. నేను తినేటప్పుడు వీడియో పెడతాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఈ నూనెలోనే ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఒక్క 5 మినిట్స్ ముందర ఒక గ్లాస్ వాటర్ వేసి, చిన్న గ్లాసు కొత్తిమీర, ధనియాల పొడి, ఇష్టం ఉన్న వాళ్ళు టమాటా వేసుకోవచ్చు. మా ఆయనకైతే ఇష్టం ఉన్నదంతా నేను టమాటా వేయను. గ్రేవీ వేసినాక మంచిగా అవుతుంది కర్రీ ఇంకా. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.